వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మధ్యప్రదేశ్ ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజ్ విదిశ 1970 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తెనాలిలో జరిగింది. ఆదివారం పట్టణ రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు ఆదివారం జరిగిన కార్యక్రమానికి ఎక్కడెక్కడో ఉంటున్న పాత మిత్రులంతా తరలివచ్చారు. ఇన్నేళ్ల పాటు కలుసుకుని వారైతే ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన మిత్రులంతా రోజంతా గడిపారు. 55 సంవత్సరాల తర్వాత పాత మిత్రులంతా కలవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజ్ విదిశ మధ్యప్రదేశ్. ఆ కాలేజీలో మేమందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్నాం. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్ అండ్ కామర్స్, లా కూడా చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. అందరము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ మీట్ అవుతాము. దాంట్లో ఈ సంవత్సరము తెనాలిలో మీట్ అవటం జరిగింది. ఆర్గనైజ్ చేసింది తెనాలి గ్రూప్. తెనాలిలో విదిశాలో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేశాము. దానికి డిఫరెంట్ ప్లేసెస్ నుండి, హైదరాబాద్ నుండి వచ్చారు, మెడ్రాస్, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, ఇంకా డిఫరెంట్ ప్లేస్, రాయలసీమ నుండి కూడా వచ్చారు. 100 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఈ రోజుని ఈ డిసెంబర్ 8వ తారీఖుని ఆనవాయితీగా మేము 4-5 సంవత్సరాల నుంచి ఈ రీయూనియన్ అనేది జరుపుకుంటా ఉన్నాం. 1970 నుంచి విదిశాలో పీజీ చేసినటువంటి మేమందరం కూడా, స్నేహితులందరూ కూడా ఇదివరకు 2 సార్లు విజయవాడలో, గుంటూరులో అట్లా మేము రీయూనియన్ జరుపుకుంటూ ఆ రోజు ఆనందంగా గడుపుతూ ఉన్నాం. అలాగే ఈ రోజుని మన తెనాలిలో మేమందరం కూడా దాదాపు 100 మంది 1970 నుంచి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొదలైనటువంటి పీజీ కోర్సులు చేసినటువంటి అందరూ కూడా ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇవాళ ఈ రోజున ఇక్కడ సమావేశం జరుపుకుంటూ ఉన్నాం. మా ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజ్ విదిశ మధ్యప్రదేశ్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ సమ్మేళనం ఏర్పాటు చేశారు గ్రాండ్ హోటల్లో. ఈ గ్రాండ్ కన్వెన్షన్లో ఇలా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము ఒక 10 మంది అక్కడి నుండి రావడం జరిగింది. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు కానీ చాలామందికి అవగాహన లేదు. కానీ ఇక్కడ ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఒక 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం పరంపర జరుగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ నిర్వాహకులందరూ ఈ ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజ్ విదిశ మధ్యప్రదేశ్ వాళ్ళను క్రోడీకరించడం, వాళ్ళని అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం చాలా ఆదర్శనీయంగా ఉంది. తెనాలిలోని ప్రముఖ పిల్లల వైద్య హాస్పిటల్ అయిన న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ చుండూరు గ్రామంలో గల శివాలయం గుడి పక్కన శ్రీ సరస్వతి విద్యానికేతన్ స్కూల్ నందు పిల్లల ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 100 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాజశేఖర్ కుప్ప పర్యవేక్షించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన వైద్య శిబిరంలో చుండూరు మరియు పరిసర గ్రామాల నుండి కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధిక రాజశేఖర్ కుప్ప, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ ఘారపాటి దశాబ్ద కాలం పైగా అనుభవం కలిగిన వైద్య నిపుణుల బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించారు. చుండూరు శ్రీ సరస్వతి విద్యానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్స్ వారి బృందాన్ని శాలువాతో సత్కరించి మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తల ఇలాంటి ఉండ నొప్పి ఆగుతుందా లేదా, ఇలా ఉండ నొప్పి ఉందా, అక్కడ తిప్పితే నొప్పి పోతుందా, అక్కడ తిప్పితే ఇక్కడ నొప్పిగా
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు సమీపంలో గీతికా స్కూల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మితిమీరిన వేగంతో చెట్టును కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 4 మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని కావలి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. కావలి సమీపంలోని సిరిపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతుల్లో 3 ఆంజనేయ స్వామి మాలాధారణలో ఉన్నారు. ప్రమాద సంఘటనా స్థలాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించి సంఘటనకు సంబంధించి వివరాలను డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. కొండగట్టు నుండి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారని, మరో 4 తీవ్రంగా గాయపడ్డారని, వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. డ్రైవర్ నిద్రమతో ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుందని, వేగోజామున ప్రయాణం చేసే వాహనదారులు తగు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిబ్బందికి పలు సూచనలు కూడా చేశామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. సంఘటన పరిశీలించిన వారిలో డీఎస్పీ జగదీష్, పిడుగురాళ్ల బ్రేక్ ఇన్స్పెక్టర్ రాంబాబు, పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 9న సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద డిమాండ్స్ డేను నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి తప్పిదాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని జంగాల తప్పుపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, అజయ్ కుమార్, వలి, నాసర్జీ తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపై పార్లమెంటు కమిటీ వేయాలని, సాయుధ బలగాల చట్టం పిఎఫ్ ఎస్పీఏ ఉపసంహరించాలని, రోజురోజుకి పెరుగుతున్న ధరలు అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అలాగే రోజురోజుకి పాతాళానికి పడిపోతున్నటువంటి జీడిపి రేటుని పైకి లేపడానికి కావలసినటువంటి చర్యల్ని తీసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తా ఉన్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లచెరువు ప్రాంతంలో పోలీసులు అకస్మాత్తుగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్డన్ సెర్చ్ ను పర్యవేక్షించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల గృహాల్లో తనిఖీలు చేశారు. వెహికల్స్ చెకింగ్ లో పత్రాలు లేని 77 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక శక్తులు, ఆగడాలను అరికట్టేందుకే ఇలాంటి కార్డన్ సెర్చ్లను నిర్వహించామని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు రావిపాడులో జరుగుతున్న అమలోద్భవి మాత ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.